మనం ఈరోజు అందరూ అరిచే ప్రపంచంలో బ్రతుకుతున్నాం. వేగంగా మాట్లాడితేనే తెలివైన వారని అనుకుంటున్నాం. కాని ఎప్పుడైనా గమనించారా? ఒక రద్దీగా ఉన్న గదిలో అందరూ మాట్లాడుతున్నా ఒక్క స్త్రీ మాత్రం చాలా ప్రశాంతంగా, నిదానంగా మాట్లాడుతుంది. అప్పుడు అందరి దృష్టి ఎవరిపై ఉంటుంది? ఖచ్చితంగా ఆ నిదానంగా మాట్లాడే వ్యక్తిపైనే. ఎందుకంటే వేగంగా మాట్లాడేవారు సమాచారాన్నిస్తారు, కాని నిదానంగా మాట్లాడేవారు ప్రభావాన్ని చూపిస్తారు. అసలు ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న రహస్యశక్తి ఏంటి? మాటపై పట్టు అంటే నిజంగా మనసుపై పట్టు. వేగంగా మాట్లాడేవారు తమ భావాల కంటే ముందే స్పందిస్తారు. కాని నిదానంగా మాట్లాడే స్త్రీ ప్రతి పదాన్ని ఆలోచించి భావాలను నియంత్రించి మాట్లాడుతుంది. ఆమె వినడంలోనే శక్తి ఉంది. ముందుగా అర్థం చేసుకుని తరువాతే స్పందిస్తుంది. ఈ అలవాటు ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రపంచం రియాక్షన్లతో నిండిపోయినప్పుడు ఆమె సమాధానం మాత్రం శాంతంగా, స్పష్టంగా ఉంటుంది. అదే నిజమైన తెలివితేటలు. మీరు గమనించారా? గొప్ప న్యాయకులు, ఆధ్యాత్మిక గురువులు ఎప్పుడూ హడావిడిగా మాట్లాడరు. ఎందుకంటే ప్రతి పదం తర్వాత ఇచ్చే చిన్న విరామం వినేవారిలో కుతూహలాన్ని పెంచుతుంది. ఆ విరామమే మాటలకు గాంభీర్యాన్నిస్తుంది. చక్రవర్తులు కూడా తమ ఆజ్ఞలను నిదానంగా ఇచ్చేవారు. అది వారి అధికారానికి గుర్తు. మీరు నిదానంగా మాట్లాడితే మీ చుట్టూ ఒక ప్రభావ వలయం ఏర్పడుతుంది. పరిశోధనల ప్రకారం నిదానంగా మరియు స్పష్టంగా మాట్లాడేవారు ఎక్కువ విశ్వసనీయంగా కనిపిస్తారు. వేగంగా మాట్లాడితే ఏదో దాచుతున్నారని మన మెదడు భావిస్తుంది. కాని నిదానంగా మాట్లాడేవారు తమ మాటలపై నమ్మకంతో ఉన్నట్లు అనిపిస్తారు. వ్యాపార చర్చల్లో ఈ నిదానమైన మాట ఒక అస్త్రంలా పనిచేస్తుంది. ఇది అవతలి వ్యక్తికి భరోసాను ఇస్తుంది. నేను చెప్పేది నాకు తెలుసు, నేను హడావడి పడటం లేదు అనే సందేశం స్పష్టంగా ఉంటుంది. మన పురాణాల్లో మితభాషణంను గొప్పగా చెప్పారు. తక్కువగా, మెల్లగా, నిదానంగా మాట్లాడితే మన ప్రాణశక్తి వృధా కాదు. నిదానంగా మాట్లాడే వ్యక్తి మాట బాణంలా నేరుగా లక్ష్యాన్ని చేరుతుంది. సోషల్ మీడియాలో అనవసర వాదాలతో మనం శక్తిని కోల్పోతున్నాం. కాని నిదానంగా మాట్లాడేవారు తమ శక్తిని దాచుకుని తక్కువ మాటలతోనే ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు. వారి మాటల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. నిదానంగా మాట్లాడటమనేది మాటలు రాక చేసే పని కాదు. అది ఒక స్పృహతో కూడిన నిర్ణయం. మీ మాటల వేగం తగ్గినప్పుడు మీ ఆలోచనల లోతు పెరుగుతుంది. జీవితంలో ప్రభావం చూపాలంటే ముందుగా మీ మాటల వేగాన్ని నియంత్రించండి. మీ చుట్టూ ఇలా నిదానంగా మాట్లాడి ఆకట్టుకునేవారున్నారా? మీరు మీ మాటల వేగాన్ని ఎప్పుడైనా గమనించారా? కామెంట్స్లో పంచుకోండి. విషయాలను పైపైన చూడకండి, లోతుగా ఆలోచించండి. థింక్ డీప్.